అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయోగించాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. శిక్షించాలి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దాడిని శిక్షించాలి విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని శిక్షించాలి విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిక్షించాలి నిందితులను వెంటనే శిక్షించాలి నిందితులను వెంటనే శిక్షించాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా పేరు పెద్దిటి పౌలేష్. నేను పల్నాడు జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిని, అలాగే జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే నిన్న విజయవాడలో ఉండబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ స్మృతి వనంపై దుండగులు నిన్న రాత్రి దుశ్చర్యకు పాల్పడి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. మరి దళిత సంఘాలు, ఈ సమాజంలో ఉండబడే అంబేద్కర్ వాదులందరూ దాన్ని చాలా అవమానంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు మానుకోవాలి. దీన్ని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైతే రాత్రి సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపైన SC/ST అట్రాసిటీ చట్టాన్ని కూడా ప్రయోగించాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వినుకొండలో నర్సరావుపేట రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చిక్కగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, మరి ఎంతో విలువైన స్థలంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి దానిపైన దాడి చేసి ఈరోజు పేర్లు పగలగొట్టడం, విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఇది మానుకోవాలి. మీరు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దళిత సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, అంబేద్కర్ వాదుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి, ఇక్కడ అన్ని దళిత సంఘాలు కలుపుకొని నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంబేద్కర్ స్మృతి వనానికి, సామాజిక న్యాయ మహాశిల్పానికి వెంటనే కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి. అలాగే గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 404 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గత ప్రభుత్వంలో ఎలాగైతే దళితుల ఆత్మగౌరవానికి సూచకగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని, భారతదేశంలో ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మీరు కూడా మీ ప్రభుత్వం ఆలోచించి ఇంకోటి ఏదైనా వినూత్నంగా మంచి కార్యక్రమాన్ని చేయండి. దానికి కూడా మీ పేర్లు పెట్టుకోండి. అంతేగాని ఎవరో చేశారనే దాని మీద దానికి ఎవరినో ఉసుగొల్పి దాడులు చేయించడం మంచి పద్ధతి కాదనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఎవరైతే రాత్రి దుండగులు విగ్రహంపై దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు